బ్రేకింగ్ చేస్తున్నాం. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్లోని హయత్ నగర్లో ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేపట్టింది. డీఎస్పీ పార్థసారథి ఇంట్లో అక్రమంగా ఉన్న 100 బుల్లెట్లను ఏసీబీ గుర్తించింది. ఇల్లీగల్గా బుల్లెట్స్ ఉండడంతో హయత్ నగర్ పోలీసులకు ఏసీబీ ఫిర్యాదు చేసింది. డీఎస్పీ పార్థసారథిపై హయత్ నగర్ పిఎస్లో కేసు నమోదైంది. పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ గుర్తించింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ దీపిక. ఏదైతే సూర్యాపేట డిఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు అయితే సోదాలను నిర్వహించారు. ముఖ్యంగా లంచం తీసుకుంటూ కూడా ఏసీబీ అధికారులకైతే సూర్యాపేట డిఎస్పీ పార్థసారథి అయితే పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు తన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు. హయత్ నగర్ లోను ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల ఏసీబీ అధికారులు ఈ సోదాలు అయితే జరపడం జరిగింది. డిఎస్పీ పార్థసారథి ఇంట్లో అక్రమంగా ఒక 100 బుల్లెట్లు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ బుల్లెట్లకు సంబంధించి అంటే ఇల్లీగల్ గా ఈ బుల్లెట్స్ ఉండడంతో కూడా వెంటనే ఏసీబీ అధికారులు హయత్ నగర్ పోలీసులకు అయితే ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఇల్లీగల్ బుల్లెట్స్ కి సంబంధించి ఒక కేసు కూడా నమోదైంది. డిఎస్పీ పార్థసారథిపై హయత్ నగర్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అలాగే దీనిపై అంటే ఇల్లీగల్ బుల్లెట్స్ అతని ఇంట్లో దేని గురించి ఉన్నాయన్న దానిపై ప్రస్తుతం దర్యాప్తు అయితే చేపడుతున్నారు. పార్థసారథి ఇంట్లో ఏదైతే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో కూడా భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా గుర్తించారు. మొత్తం ఏదైతే సూర్యాపేట డిఎస్పీగా ఏదైతే పార్థసారథి ఉన్నారు, ఈ నేపథ్యంలోనే ఇటు లంచం తీసుకుంటూ కూడా ఆయన రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుబడడంతో కూడా వెంటనే ఇంట్లో ఎల్బీ నగర్ లో తన ఇంట్లో కూడా సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల సమయంలో అంటే ఏసీబీ అధికారులు ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలోనే ఇటు ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు. కానీ ఈ సోదాల్లో కూడా ఒక 100 బుల్లెట్లు అంటే ఇల్లీగల్ గా 100 బుల్లెట్లు కూడా ఆయన ఇంట్లో స్టోర్ చేయడంతో కూడా వాటిని కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అవి లెక్కల్లో లేకపోవడంతో కూడా ఇమీడియట్ గా ఇటు హయత్ నగర్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కూడా హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఆస్తులకు సంబంధించి భారీగా డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీపిక. రైట్, థ్యాంక్ యూ కుమార్.